హలో అండి, మరొక వంటకంతో మీ ముందుకు వచ్చేసినాను. నా చిన్నతనం గుర్తొచ్చి ఈ వంటకాన్ని ఇప్పుడే ఒక 15 నిమిషాల్లో చేసేసినానండి. ఇది కర్నూలు జిల్లా ఆదోనిలో చేస్తారండి ఎక్కువగా. చూర్పుగ్యాలు అంటారండి. ఆదోనిలో మేమంతా పెరిగినాం కాబట్టి అక్కడ ఎలా చేస్తారో చూసినాము. నా చిన్నతనం గుర్తొచ్చి అది మీతో షేర్ చేసుకుందాం అనుకుని ఈ చూర్పుగ్యాలని మీకు చేసి చూపిస్తున్నాను. కావాల్సిన పదార్థాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టినాను, అయినా కూడా చెప్తాను. దీనికి 3 ఉల్లిపాయలండి, నలుగురికి చేసుకున్నామండి మేము. చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇట్లా ఉల్లిపాయల్ని మనం బాగా పొడుగ్గా తరుక్కునేసేసి శనగపిండి, బియ్యపిండి, వాము, జీలకర్ర, ఎర్రకారము, ఉప్పు, సోడా పొడి, కరివేపాకు, ఉల్లిపాయలు తరుక్కున్నవన్నీ వేసి శనగపిండిలోకి బాగా కలిపి పెట్టుకోవాలండి. ఒక 10-15 నిమిషాలు బాగా నానితే బాగా మెత్తగా వస్తాయి. పెద్దవాళ్ళు తినడానికి ఇది చాలా బాగుంటుందండి. వాళ్ళు పళ్ళు లేని వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా తినొచ్చు అనమాట. ఇది మాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి ఫస్ట్ మేము ప్లెయిన్గా వేసేసి తర్వాత మేము పచ్చిమిరపకాయలు దాంట్లో కలుపుకొని ఇలా కాగిన నూనెలోకి డైరెక్ట్గా వేసినాము. చిన్నగా వేసుకోవాలండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది సాస్తో నంచుకొని తింటే ఇంకా బాగుంటుందండి. ఒకసారి అందరూ ట్రై చేయండి. చూర్పుగ్యాలు ఒకసారి ఎవరన్నా ఆదోనికి వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ తిక్క లక్ష్మమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. చాలా సూపర్ ఉంటుంది. మరియు నేను మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.